ఇటీవలి కాలంలో చాలామంది బరువు తగ్గడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు జిమ్లు, రన్నింగ్ అంటూ వ్యాయామాలు చేస్తుంటే ఇంకొందరు ఫుడ్ మితంగా తింటున్నారు. తక్కువగా తినడం వల్ల బరువు తగ్గుతామని భావిస్తుంటారు. దీనికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని పేరు కూడా పెట్టారు. ఇందులో భాగంగా రోజుకు కేవలం 8 గంటల్లో మాత్రమే ఏదైనా తిని మిగతా 16 గంటలు ఏమీ తినకుండా ఉండడం. ఈ తరహా ఉపవాసంతో శరీరంలో జీవక్రియల వేగం పెరిగి బరువు తగ్గే మాట నిజమే, కానీ జుట్టు పెరుగుదలకు ఇబ్బందులు వస్తున్నాయని ఎవరూ గమనించడం లేదు. జుట్టు పెరుగుదల వేగం కూడా తగ్గిపోతుందని 2 తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. చైనాకు చెందిన వెస్ట్ లేక్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు ఎలుకలపైన 49 ఆరోగ్యవంతులైన యువతీయువకులపై వేర్వేరుగా ఈ అధ్యయనాలు నిర్వహించారు. మొదటి అధ్యయనంలో భాగంగా వారు కొన్ని ఎలుకలను తీసుకుని వాటి శరీరంపై ఉన్న రోమాలను పూర్తిగా తొలగించారు. వాటిని 3 గ్రూపులుగా విడగొట్టి కొన్నిటికి రోజులో 24 గంటలు ఆహారం దొరికే ఏర్పాటు చేశారు. కొన్ని ఎలుకలకు మాత్రం రోజుకు 8 గంటల పాటు మాత్రమే ఆహారం ఇచ్చారు. మూడో గ్రూపునకు రోజు విడిచి రోజు తిండి పెట్టారు. వీటిలో మొదటి గ్రూప్ ఎలుకలకు 30 రోజులకల్లా జుట్టు తిరిగి రాగా, 2, 3 గ్రూపుల్లోని ఎలుకలకు జుట్టు పాక్షికంగా తిరిగి రావడానికి 96 రోజులు పట్టింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానాన్ని అనుసరించడం వల్ల కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ను 2, 3 రకం గ్రూపుల్లోని ఎలుకల హెయిర్ ఫాలికల్ స్టెమ్ సెల్స్ తట్టుకోలేకపోవడమే ఇందుకు కారణమని వారు విశ్లేషించారు. అలాగే 49 మంది ఆరోగ్యవంతులైన యువతీ యువకులపై కూడా వారు ఇదే తరహా ప్రయోగం చేశారు. వారిలో కొందరికి రోజులో 6 గంటల పాటు మాత్రమే ఆహారం ఇచ్చారు. 18 గంటల ఉపవాసం చేయించారు. మామూలుగా ఆహారం తీసుకునే వారితో పోలిస్తే వీరిలో జుట్టు పెరుగుదల వేగం 18% మందగించినట్టు వారి అధ్యయనంలో వెల్లడైంది. దీన్ని నిర్ధారించుకోవడానికి ఎక్కువ మందితో ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని వారు పేర్కొన్నారు. అయితే ఎలుకలతో పోలిస్తే మనుషుల్లో జీవక్రియల వేగం కొద్దిగా తక్కువగా ఉంటుందని, జుట్టు పెరిగే విధానం కూడా భిన్నంగా ఉంటుందని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న వారిలో ఒకరు తెలిపారు.